మీ అందరికీ నా నమస్కారాలు. మన తెలుగు సంవత్సర ప్రకారం కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి మొదలైంది. కానీ ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి. కొన్ని మన దేశం మీద కూడా ప్రభావం పడుతుంది, కొన్ని వస్తువుల మీద. ఎందుకంటే ఎక్కడ ప్రపంచంలో యుద్ధం జరిగినా అక్కడి నుంచి వచ్చే సామాన్లు బట్టి మన దేశం మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి దీనికి కారణం మన సంస్కారాలు, దేశం తాలూకా ప్రతిష్ట, నడవడిక బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం రాజు గురువు గారు రాజుగా ఉన్నారు. మన నవగ్రహాల్లో గురుగ్రహం చాలా ముఖ్యమైనది. ఏ దేశంకైనా నడపాలన్నా, మన ఇంటిలో శుభ్రంగా నడాలన్నా గురువు తాలూకా ఆశీర్వాదాలు చాలా అవసరం. అలాగే ఇప్పుడు మన దేశంలో గురువు గారు మనకి రాజుగా వచ్చారు కాబట్టి అంతా మంచే జరుగుతుంది. దీనికి కారణం అతను అన్ని దేవీ దేవతలకు అందరికీ మంచిగా నడవడిక గురించి చెబుతూ ఉంటారు. అలాగే మానవులకు కూడా అతను ఎప్పుడు అనుగ్రహం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దేవీ దేవతలు అందరూ ఒకటే. అందరికీ ముఖ్యం పరమాత్మ. ఆ పరమాత్మ వల్లే అన్నీ జరుగుతుంటాయి. కానీ మన కర్మలు బట్టి మన దేశం యొక్క భవిష్యత్తు మనమే నిర్ణయిస్తున్నాం. భగవంతుడు కేవలం మంచి గురించే చెప్తూ ఉంటారు. మంచి సంస్కారాలు నడిపించి ఒక జీవితం ఎలా నడపాలన్నది కూడా అతను భగవద్గీతలో చెప్పి ఉన్నారు. కానీ మానవులు అది పాటించక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి జీవితాలను పాడు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. దీనికి కారణం మనలో ఉన్న అజ్ఞానం వల్లనే. ప్రతి మానవుడు తాలూకా పుట్టుక, ప్రతి జీవితాలకు పుట్టుక ఆ పరమాత్మ వల్లే జరుగుతుంది. అందరికీ తండ్రి ఆ పరమాత్మే. కానీ ఇప్పుడు ధర్మాలు అని మనం పెట్టి ఈ ప్రజల్లో చిచ్చు పెట్టుతూ నలుగురి మధ్యన దెబ్బలాటలు సృష్టించి మనం దీనికి మన ప్రపంచానికి అష్టకష్టాలు పాలు చేస్తున్నాం. దీనివలన మనమే మన జీవితాల్ని కోల్పోతున్నాం. ఇది గ్రహించితే మానవులందరూ చాలా బాగుండు. కానీ అది కొంతమంది వాళ్ళ లాభం గురించి అవకాశంగా దీన్ని వాడుకుంటూ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వస్తున్నారు. కానీ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇవాళ నుంచి మొదలైనది. దీనికి రాజు గురుగ్రహం వల్ల మన
దేశం మీద, ప్రపంచం మీద మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయి. కానీ దానికి ప్రజలందరం కష్టపడి మంచి పనులు చేస్తూ ముందుకు నడిస్తే మన దేశం భవిష్యత్తు బాగుంటుంది. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగా లేకుండా మనం తప్పుత్రోవలు పట్టి నలుగురు మోసాలు అన్నీ చేస్తూ కానీ ముందుకు వెళ్తే దానికి పరిణామం కూడా మనకి నష్టమే జరుగుతుంది. కాబట్టి భగవంతుని అనుగ్రహం మన ప్రపంచం మీద ఉన్నది కాబట్టి మనమందరం కలిసి మంచి మార్గాలు వెతుక్కొని అందరికీ మంచి చేస్తూ మన జీవితానికి, ఈ ప్రపంచానికి మంచి జరగాలని భగవంతుని కోరుకుంటూ మనం మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. కానీ అందరూ కొత్త సంవత్సరం రాగానే రాశి ఫలాల గురించి అందరూ గుడిల్లోని కూర్చొని రాశి ఫలాలు వింటారు. దానికి కారణం ఏంటంటే ఎవరి జాతకం ఎలాగున్నది అని తెలుసుకొనుటకు అందరూ ఈ రాశి ఫలాలను వింటూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం గురువుగారు మన రాజుగా రావడం వల్ల మీరు మంచి పనులు చేస్తేనే మీకు ముందుకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నలుగురికి మోసాలు, నలుగురి దృష్టిలో చెడు ప్రయోగాలు ఉంటే మట్టుకు వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మన జీవితాన్ని బాగు చేసుకోవాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఈ సంవత్సరం అంతా మన మీద ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సదుపయోగం చేసుకొని మెడిటేషన్లు, భగవంతుని ప్రార్థనలు, మంచి మార్గాలు, మంచి కర్మలు చేస్తూ మనం ముందుకు సాగితే మన పరివారం, దేశం, రాష్ట్రం అన్నీ మంచిగా ముందుకు సాగుతాయి. కాబట్టి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మంచి పనులు చేయండి, మంచిగా బతకండి, దాన ధర్మాలు చేయండి, మీ భవిష్యత్తులు బాగు చేసుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది వాళ్ళల్లో బాగులేక చాలామంది చాలా రోగాలతో కష్టపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మన కర్మలు. అందుకే అవి తొలగాలన్నా దానికి సరియైన మార్గం ఉన్నదంటే అదొక్కటి దైవ ధ్యానమే. కొన్ని రోగాలు మందుల వల్ల కూడా తగ్గవు. ఎన్ని టెస్టులు చేస్తాము, డాక్టర్లు ఎన్ని టెస్టులు చేయిస్తారు, మందులు ఇస్తారు, వేరే ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటూ ఉంటాం. కానీ ఆ రోగము సరికాక అష్ట కష్టాలు మనుషులు పడుతుంటారు. దానికి కారణం ఏంటంటే మనం చేసుకునే కర్మ వల్లే అది అలాగ జరుగుతుంటుంది. కాబట్టి ముందు మందులు వాడుతూ కూడా మన కర్మలు, మన మనస్సుకి ఎప్పుడు దైవ ధ్యానం మీద ఉంటే మీ శరీరం మీకు బాగుంటుంది, మోక్షంకి దారి కూడా కలుగుతుంది, మనకి మంచి ఆరోగ్యం రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ మూలము ఆ పరమాత్మే. మనమందరము ఆ పరమాత్మ తాలూకా బిడ్డలమి. మనలో ఉన్నది, ఈ చైతన్యం ఉన్నది అంటే అతని వల్లే ఉన్నది. అందరూ అంటారు ఆత్మ, మనస్సు, శరీరం అని. కానీ ప్రతి శరీరంలోని ఆత్మరూపంలో ఆ పరమాత్మ ఉన్నారు. కాబట్టి మనం చేసే కర్మలు ప్రతిదీ అతనికి సాక్షిగా చూస్తూ ఉంటారు. అందు గురించి మీరు మీ జీవితంలో ఏ పని చేసినా
అది మంచిదా కాదా అన్నది ఒకసారి ఆలోచించి మీరు మీ కర్మలు చెయ్యండి. దానివల్లనే మీకు మంచి మార్గము దొరుకుతుంది, మంచి జీవితం కూడా వస్తుంది. అందుకే ఈ సంవత్సరం మీరు గురువు రాజుగా ఉన్నారు కాబట్టి అతను అనుగ్రహం మన మీద ఉండాలి కాబట్టి మీరందరూ మంచి కర్మలు చేస్తూ మంచి ఆరోగ్యంగా ఉంటూ మంచి జీవితాన్ని గడుపుకోండి. మీ ఉన్న కష్టాలని తీర్చుకోండి. నమస్తే అండి.